లూకా సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఎవరైనా చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాడింకాను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ యొక్క ఉపమానంలో కొన్నిసార్లు మనము తప్పిపోయిన కుమారుడు అంటారు, కానీ తప్పిపోయిన కుమారుడు కంటే తండ్రి ప్రేమ సంబంధించిన ఉపమానం అంటే నాకు మంచిది అనిపించింది. అంటే తండ్రికి ఎలాంటి ప్రేమ, కుమారుడు తనకు వాటా నాకు ఇచ్చేయి, నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయి, నేను వ్యాపారం చేసుకుంటాను వెళ్ళిపోయి అంటూ తన ఇష్టానుసారంగా తను వెళ్ళిపోయినప్పుడు, తన ఇష్టానుసారంగా జీవించి తనంతా మొత్తం పోగొట్టుకుని అలాగే తను తిరిగి వచ్చినప్పుడు, తన పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు అంటున్న ఈ మాటలు, తండ్రి దగ్గరికి ఎప్పుడైతే తను వస్తున్నాడో వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అనంది. నిజమేనండి, కొన్నిసార్లు మరి తండ్రి యొక్క ప్రేమ అది ఎలాంటిదో మీకు అందరికి కూడా తెలుసు. సామాన్యంగా ఈ లోకంలో పిల్లలకు జ్వరం వచ్చినా, ఒకవేళ వారికి ఏదైనా బాగపోయినా, వాళ్ళు కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నప్పుడు తండ్రి చాలా కుంగిపోతూ ఉంటాడు, చాలా కోల్పోయినట్టుగానే ఉంటాడు. ఒకవేళ కుమారుడు మంచి ప్రయోజకుడయ్యి, కుమారుడు కనుక మంచిగా మరి తండ్రికి పేరు తెచ్చే వ్యక్తిగా ఉంటే తండ్రి చాలా సంతోషపడిపోతాడు. నలుగురిలో కూడా నా కుమారుడిని చూసావా, ఆడు ఎలాగున్నాడో, వాడి యొక్క పరిస్థితి ఏంటని తండ్రి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు తండ్రి. నిజమే, కొన్నిసార్లు మనుషులు ఎవరైనా గురించి హేళనగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ బిడ్డల గురించి తక్కువగా మాట్లాడుతున్నప్పుడు తండ్రి చాలా కుంగిపోతూ ఉంటాడు. అందుకని ఒక సామెత ఉంది, బిడ్డల వల్ల ఆయుష్ పెరుగుద్దంట, బిడ్డల వల్ల ఆయుష్ కూడా కుంగిపోద్దంట. సామాన్యంగా తల్లులు అయితే బావురుమని ఏడిచేస్తారు, కొట్టేస్తారు, దడదల్లాడిచ్చేస్తారు కాసేపు అమ్మోళ్ళు. నాన్న అలా కొన్నిసార్లు తొందరపడ్డావు, మనసులో కొంచెం ఉంటూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన అడగకోకుండానే ఏమ్మా ఏంటి ఆడ సంగతి ఏంటి అని అలా ఆవిడని అడుగుతూ ఉంటాడు. నువ్వు అడగొచ్చుగా అంటది అలా. అంటే కొన్నిసార్లు వీళ్ళు కొంచెం తల్లులు పిల్లలతో త్వరగా మాట్లాడినట్టుగా తండ్రులు కొంచెం అంతగా మాట్లాడరు. ఆడికి కావలసినవన్నీ తీసుకొస్తారు, ఏదైనా చేస్తారు, కానీ కొంచెం లోపల దాచుకుంటూ ఉంటాడు. పైకి గట్టి గట్టిగా అరిసినట్టుగా కేకలేసినట్టుగా కనపడతాడు, కానీ మళ్ళీ అన్నం తిన్నాడా లేదాడు, ఒకవేళ ఏమైనా అలిగి ఇంకా లెగలేదాడు అని చెప్పేసి కొంచెం తండ్రిగా తను ఎంతగానో తన వేదన పొందుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే ఈ కుమారుడు కూడా తండ్రిని నాకు ఆస్తి ఇచ్చే అన్నాడు. ఎందుకు ఇచ్చేయమన్నాడు? ఎలా ఉంటుందంటే, మా నాన్న వాళ్ళంత పాతకాలం వాళ్ళు, వాళ్ళకేం తెలియదు, ఇంకా నేను హైటెక్ యుగంలో పుట్టాను, నాకు సంపాదన బాగా తెలుసు, ఇక కాబట్టి నాకున్న ఆలోచనలు ఈ రోజుల్లో లేవు. నిజమే, కొన్నిసార్లు టెక్నాలజీ పరంగా టెక్నాలజీ అభివృద్ధి చెందొచ్చు, కానీ తండ్రి ఇలాంటి డక్కా మొక్కలు ఎన్నో తినొచ్చాడు ఆయన కూడా. కానీ పిల్లలకన్నా ఎలా ఉంటుందంటే, మా నాన్న ఇంకెక్కడో ఉన్నాడు, ఆయన ఇంకెక్కడ అంత బుర్ర ఎదగలేదు, నా అంత స్పీడ్గా మా నాన్నకి ఎదగలేదు అనుకుంటారు పిల్లలు. సరే, ఏది ఏమనుకున్నా పిల్లలకు కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటాడు తండ్రి. సరేలే కానీ నువ్వు ఎంతవరకు చేస్తావో కానీ అనంట తండ్రి కూడా ఏం చేస్తా అంటే పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలాగే ఈ యవనస్తుడు కూడా ఏం చేశాడంటే, మా నాన్నకి ఏం తెలుసు, అది ఉంటే 4 రోజుల్లో నేను దానిలో పెట్టుబడి పెడతా. ఈ మధ్య వచ్చిందిగా ఏమన్నా షేర్ మార్కెటా ఏమన్నారు, ఇలాగ రకరకాలుగా కొన్నిసార్లు నాకున్న బుర్రను బట్టి నేను దానిలో పెట్టుబడి పెడతా, దీనిలో పెడతా, అసలు 4 రోజుల్లో చూసుకో, ఊరికి నేను మార్కెట్లో వేసిపోయిందంటే మనం అంత ధన సంపదలు అయిపోతాం. ఇలాగ కొన్నిసార్లు అనే మాటలను బట్టి తండ్రి కూడా ఏమన్నా అంటే, సర్లే నాకు అంత బుర్ర లేదులే, ఇది చాలా బుర్ర నట్టుకుందని చెప్పేసి ఇక గొడవ ఎందుకు ఆడుతూ ముందని చెప్పేసి తండ్రి ఆస్తి ఏం చేశాడు, కుమారుడు కూడా ఇచ్చేసాడు. ఎప్పుడైతే కొంచెం ఆస్తి అది ఇచ్చేసాడో, ఇచ్చేసిన తర్వాత మొత్తం డబ్బు తీసుకెళ్ళాడు,
దూరదేశానికి వెళ్ళాడు. ఆ దూరదేశంలో ఏదో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. ఈలోపు ఉంటాయిగా, ఏముంటాయి, నీళ్ళు ఎక్కడ ఉంటాయో కప్పలు కూడా అక్కడే ఉంటాయి అన్నట్టుగా, బెల్లం ఎక్కడ ఉంటుందో ఈగలు అక్కడే ఉన్నట్టుగా, డబ్బున్న చోటగా స్నేహితుడు, డబ్బులున్న వాడి దగ్గరికి స్నేహితులు అందరూ వచ్చారు. వచ్చి ఆహా నా ప్రాణమ నువ్వేరా అన్నట్టుగా ఆడుతూ ఎంతో ప్రేమగా మాట్లాడినట్లుగా ఉండి ప్రతిరోజు చక్కగా ఆడుతూ సంతోషంగా ఉంటూ ఆడుతూ ఎన్నో కౌరులు చెప్పుకుంటూ రకరకాలుగా మరి వాడిని గాలిలో కొంచెం లేపి ఆడుతూ రోజు ఖర్చు పెట్టి చేసి ఆఖరికి కొన్ని రోజుల కల్లా ఏమైపోయిందంటే ఆ డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. ఎప్పుడైతే ఆడి దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయో, డబ్బులు అయిపోయిన తర్వాత ఒక్కడు స్నేహితుడు కూడా రావట్లా. ఏంటి నా దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది స్నేహితులు వచ్చారు, డబ్బు ఉన్నప్పుడు, ఇవాళ నాకు తినలేనప్పుడు ఎవడు పెడతలేదేంటి అంటూ తను బాధపడుతున్నాడే కానీ ఎవడికి ఫోన్ చేసినా ఎవడో లిఫ్ట్ చేయట్లేదు. ఎవడో నాకు బాగోలేదురన్నా కొంచెం ఆహారం తీసుకుని టిఫిన్ చేయాలన్నా కూడా ఎవడో రాలా. తన పరిస్థితుల్లో ఏమీ చేయలేక తను కుంగిపోతూ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక పని చేసేవాడు కాదు. ఎందుకంటే చాలామంది పని వాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళ దగ్గర ఏది ఆర్డర్ ఇస్తే అది వచ్చేసేవి వెంటనే. నిద్రలేపి బాబు గారు, చిన్నబాబు గారు లేకండి అయ్యా, కొంచెం బూస్ట్ కలిపి వచ్చి తాగండి అయ్యా అంటే ఇక మొత్తానికి అండి బతిలాడికి ఎప్పుడు లేచి తాగేవాడు. వాళ్ళ అమ్మ అప్పటికి మళ్ళీ అట్లేసేది. బతిలాడితే మళ్ళీ చక్కగా ఎగ్ ఆమ్లెట్ కావాలంటే ఎగ్ ఆమ్లెట్ వేసింది. ఇంకా ఏది కావాలంటే అడిగి శుభ్రంగా ఇంటూ బాగా సాగినాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఎగ్ ఆమ్లెట్ గుర్తు వస్తుంది, అడిగి అక్కడికి వెళ్ళినాక నూడిల్స్ గుర్తవుతున్నాయి. ఇలాంటివన్నీ గుర్తొచ్చేలకి ఏదీ లేదే, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నాడు. పోనీ పనికి వెళ్దామా అంటే అడిగే పని వచ్చి సావదు. మొత్తానికి ఎక్కడ వెళ్ళినా పనికి వెళ్ళినప్పుడు ఆడేదో కొంచెం పని చేయమంటే ఆడు పారతో కొంచెం బొచ్చి సిమెంట్ కలపరా అంటే ఆడు కింద మీద వేస్తున్నాడు, మీద కింద వేస్తున్నాడు. ఇక నీతో పెట్టుకుంటే మా ఇల్లు అయినట్టు వెళ్ళానా, నువ్వు ఇల్లురా నాన్న పంపించేవాళ్ళు. ఏ పని ఇడికి చేత రాదు. ఇలాంటివి ఏం పని చేస్తాడు ఇటు, కూలి పని కూడా రానోడికి. ఆఖరికి పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఈ పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పందులు మేపటాకన్నా కనీసం ఫుడ్ వేయరా అంటే అక్కడ కూడా ఆడికి సరిగ్గా తిండి పెట్టకపోవడం వల్ల అక్కడ ఏదన్నా మొక్కజొన్న కండ్లు గింజలు కానీ ఏమన్నా అడిగితే ఆ పందులతో కుస్తీ పడుతూ ఈడేం చేస్తానంటే ఆ యొక్క ఏదన్నా ఆహారం కోసం పందులు తినే పొట్టు, ఇక ఆ పొట్టన తిని కడుపు నింపుకుందాం అనుకుంటున్నాడు కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆకలికి డొక్కలిండిపోయి అప్పుడు గుర్తొచ్చాడు, నా పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడే చచ్చిపోతాను. మా నాన్న దగ్గర అయితే ఎంతోమంది కూలి వాళ్ళకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఉంటే ఇలాగే చనిపోతున్నాను. అప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు నేను తండ్రి యొద్దకు వెళతాను, నేను కుమారుని అనిపించడానికి యోగ్యుడును కాను. నేను మళ్ళా మా నాన్న దగ్గరికి వెళ్ళి తండ్రి పరలోకం విరోధంగాను నీకు విరోధంగా నేను పాపం చేశాను, తండ్రి అనిపించడానికి నేను యోగ్యుడును కానా, నన్ను కూలివాడుగా ఒకడుగా నన్ను పెట్టుకో అని అందాం అనుకుని బయలుదేరి వెళ్తే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఏం రాయిపోయింది అక్కడ, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అని. చూడండి, ఎందుకంటే తను పశ్చాత్తాపంతో తండ్రి యొద్దకు వస్తున్నాడు. తన హృదయంలో చాలా వేదనతో ఉన్నాడండి ఆయన. నిజమే, ఎన్నో తను చాలా కుంగిపోయాడు. తన పరిస్థితి అంతా కూడా చాలా వేదనగా ఉంది. ఆ పరిస్థితులు ఏమీ చేయలేని పరిస్థితులు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? దూరంగా ఉన్నప్పుడే ఎలాంటి ప్రేమ తెలుసు అది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ
మాటలు చాలు, అంటే నోటితో చెప్పలేని ప్రేమ. ఆ యేసయ్య ప్రేమ ఎలాంటో చూడండి. నిజమేనండి, ఈ లోకంలో తల్లిదండ్రులుగా బిడ్డలు ఎంతగానో ప్రేమిస్తారు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఏమోలే మనం చేయలేదా అన్నట్టుగా వాళ్ళు సరిపెట్టుకుంటారు. నిజమేనండి. తండ్రి అంటే ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏంటి చెప్పండి? ఫాదర్. ఫాదర్, FATHER. ఫాదర్ అంటే ఎఫ్ అంటే ఎబ్రేషన్ అంటే ఫ్రెండ్. ఏముంటుంది అంటే ఫ్రెండ్లీగా ఉంటాడు. నాన్న ఎలా ఉంటాడు అంటే కొన్నిసార్లు నాన్నని వెళ్ళకపోయిన పిల్లలు కొన్నిసార్లు ఏమయ్యో అంటారు. ఏంటి మీ నాన్న బట్టి ఏమయ్యా అంటావేంట్రా అంటే కుర్రోళ్ళు మాట్లాడుకున్నట్టుగా స్నేహితుల్లాగా మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళిద్దరు కొన్నిసార్లు చాలా స్నేహితంగా అంత వాళ్ళకున్న ఇక నానా కొడుకు కూడా కాదు, వాళ్ళిద్దరికి ఎలా ఉంటారంటే ఒక స్నేహితుల్లాగా ఇక ఎంత భుజం మీద చెయ్యేసుకుని వెళ్ళిపోతారు, అంత స్నేహితుల్లాగా. అంటే తండ్రి ఎలా ఉంటాడంటే ఒక స్నేహితుడిగా ఎలా ఉంటాడు? ఒక స్నేహితుడిగా ప్రేమించే వ్యక్తిగా. నిన్ను అంతగా ఈ లోకంలో నిజంగా ఎవరో ప్రేమించరు, ఏ స్నేహితుడు కూడా అలా ప్రేమించలేరేమో, కానీ అవసరమైతే నీకోసం మీ నాన్న ప్రాణం పెట్టేస్తాడు, నీకోసం ప్రాణం పెట్టేస్తాడు. నిజమేనండి. ఇలాగూ ఇంకొకటి ఏ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే అమేజింగ్. అమేజింగ్ అంటే అద్భుతమైన, అలాగే ఉత్తమమైన వాడు. అంటే నీ తండ్రి ఈ లోకంలో ఉత్తమమైన వాడుగా నీకు ఉంటాడు. ఎవరు కూడా నీకు దానిలో పోల్చుకోలేరక. నీ తండ్రి స్థానంలో కూడా నువ్వు ఎవరిని పెట్టలేవు కూడా. ఒక ఉత్తమమైన వ్యక్తిగా నీ కొరకు నిజంగా ప్రేమించి నువ్వు ఏదైనా అడిగితే, నాకు బుక్స్ కావాలంటే అన్నీ మళ్ళీ తీసుకురావడమే. నాకు ఒక నాన్న సైకిల్ కావాలంటే మీ నాన్న ఏం చేస్తా తెలుసా, నీకు ఇంకా నువ్వు అడిగిన దానికన్నా మంచిదే. ఈ మళ్ళీ వచ్చినాక ఇంకేమంటాడో ఏమో. నిజమేనండి. పిల్లలుగా మనం ఏది అడిగితే ఏం చేస్తారు తండ్రి, వాళ్ళకి శక్తికి మించినది ఇవ్వటానికి తండ్రి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. నిజమేనా? స్టార్టింగ్లో నేను కూడా అలాగే, నాకు యమహా కావాలి నాన్న అనేవాడిని. ఏ నాన్న నువ్వు ఎక్కడ పడిపోతావు అని ఆని బాధ. ఆయనది కొనలేక కదా ఆయన. ఆ బండి డ్రన్ 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 ఏవో వెళ్ళిపోతూ ఉంటుంది, స్పీడ్గా అంత పికప్లో వెళ్ళిపోతూ ఉంటుంది. వచ్చిన కొత్తలో చూసిన కాడి నుంచి నాకు ఆ బండి మీదే ఉంది, నాకు ఆ బండే కావాలా అని అంట. అదేమో చాలా స్పీడ్ ఎలా ఇది అక్కడ పడిపోతాడే మా నాన్న భయం, నాకు కావాల్సింది అంటాడు. ఈ లాభం లేదని చెప్పేసి పాపం ఏం చేస్తాడు ఆయన, పదర వెళ్దాం పద అన్నాడు. ఎప్పుడో నిజంగా అది 93లో 92లోనో ఆ టైంలో, ఆ రోజుల్లోనే 20,000 ఆ బండి. అది పదరా వెళ్దాం పద అన్నాడు. చూడండి, అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బిడ్డ విషయంలో తండ్రి ఇప్పుడు కూడా మేలైంది ఇవ్వాలని చూస్తారు, కానీ తల్లిదండ్రులు ఎందుకు భయపడతారంటే ఇలా బండి ఇచ్చిన కాడి నుంచి ఎక్కడ పడిపోతారో అని. నిజమేనండి. కొన్నిసార్లు మనకు భయం ఉంటుంది. నాకు అలా గుర్తు వస్తుంది, నాన్న నాకు బుల్లెట్ కావాలంటాడు మా వాడు ఎప్పుడన్నా. బుల్లెట్టా నాన్న వద్దులేరా. నా భయం ఏంటి, ఒరే బాబు ఎందుకు వచ్చింది ఆయన, ఎవడన్నా ఎక్కితే అక్కడ పడిపోతారేమో అని. అడిగి 2 టికెట్లు కొన్నా, సీజన్ టికెట్లు. ట్రైన్ టికెట్ కొన్నాను, బస్ టికెట్ కొన్నా. నువ్వు ఏది ఎక్కుతావు అది ఎక్కురా. నువ్వు ఏ టైం గాడిని లేపినా ఆ టైంకి నిన్ను వచ్చి బస్ స్టాండ్కి వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి నేను తీసుకొస్తా. పడుకున్న పావు గంటకే ఫోన్ వస్తుంది, అప్పుడే పడుకున్నా. ఏం చేస్తుందో తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా, వచ్చేస్తున్నాను అంట. మళ్ళీ గబగబా పరిగెత్తుకెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఆడు ఏ బస్ స్టాండ్లో ఉన్నా వెళ్ళాలి, స్టేషన్కి ఉన్నా వెళ్ళాలి, వీళ్ళు ఎంత ఎండ అయినా. అంటే ఏంటిది, తండ్రి యొక్క ప్రేమ అది. ఆడు ఎక్కడ పడిపోతాడో మళ్ళీ ఏమైపోతాడో అన్న భయం ఉంటుంది తండ్రికి. ఏ తండ్రికైనా బిడ్డల విషయంలో కూడా ఒక స్నేహితుడిగా కావాల్సిన ఎన్ని ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. అలాగే టీ అంటే టీచర్, అలాగే బోధకుడుగా. అంటే మొదట నేర్చుకునేది ఎక్కడ తెలుసా, తండ్రి దగ్గర నేర్చుకుంటాడు. స్కూల్కి వెళ్ళకముందే ఒక తండ్రిగా చేయబట్టుకు నడిపిస్తాడు. ఎలా ఉండాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఇవన్నీ కూడా నాన్న బట్టి ధైర్యం. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కొన్నిసార్లు ఎంత ధైర్యం అంటే బిడ్డలకు ఎవరిని బట్టి ధైర్యం. ఇప్పుడు నాన్న పక్కన ఉన్నాడు అనుకోండి, పిల్లడికి ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా. అక్కడ కొక్కుండానే ఏమన్నా అవసరమైతే గడ్డేసి కొడతాడు. ఆడు ఒంటరిగా ఉన్నప్పుడు గడ్డేసి కొట్టడు. ఎందుకు కొట్టడాడు, భయం వాడికి. మా నాన్న పక్కన ఉన్నాడు కదా అని ఆడికి ఏముంటుంది ధైర్యము. నిజమే, ఒక టీచర్గా, ఒక బోధకుడుగా మన వాడికి చెప్పవలసినవన్నీ కూడా నా యొక్క బిడ్డకి మంచి స్కూల్లో పెట్టాలా, నా బిడ్డని మంచి విషయాలు నేర్పించాలా అని మంచి ప్రార్థనాపరుడుగా తండ్రిగా మనం ఉన్నప్పుడు మనల్ని చూసి
నేర్చుకుంటూ ఉంటారు. మన బిడ్డలో మన యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన మాట తీరుని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి మొదట ఇంటిలోనే బిడ్డలో సరైన మాదిరిగా నేర్చుకుంటూ ఉంటారు. అలాగే హెచ్ అంటే ఏంటో తెలుసా? హీరో. ఏంటిది? హెచ్ అంటే హీరో. అంటే మా నాన్న ఇక ఎవరికైనా చూసుకోండి, ఇక వాళ్ళ నాన్న ఆడి హీరో ఎవరికైనా సరే. ఇక వాళ్ళ నాన్న చూసినప్పుడు ఇక మా నాన్న మించిన లేడు అన్నట్టుగానే ఉంటుంది ఏ బిడ్డకైనా సరే. నిజమేనండి. అలాంటి ధైర్యం, ఎంత ధైర్యం అంటే పిల్లోడిని ఒకవేళ గబుక్కుని ఎత్తిన మా నాన్న గ్యారంటీ పట్టుకుంటాడండి. నిజమేనండి. ఒకరోజు నా పిల్లోడిని పైకి ఎక్కించాడు. దూకరంటే దూకేస్తాడు. ఎందుకు దూకుతున్నాడు అంటాడు, కింద ఉన్నది ఎవరు పట్టుకుంటాకి నాన్న. నిజమే. ఒకవేళ ఎవడన్నా మరి మిస్ చేయొచ్చేమో, కానీ మా నాన్న మాత్రం నన్ను మిస్ చేయడు. ఆయన ఎలాగైనా పట్టుకుంటాడు, దూకేస్తాడు. నిజమే. అలాగే కొన్నిసార్లు ఒక తండ్రిగా ఎలా ఉంటాడంటే బిడ్డకి హీరోగా, అంటే ఎంతగా అంటే ఇక మా నాన్న ఉన్నాడని ఒక ధైర్యం, ఒక విశ్వాసం బిడ్డ కలుగుతూ ఉంటుందండి. ఈ అంటే ఎంకరేజర్, అంటే ప్రోత్సహించేవాడు. ఎవరో ప్రోత్సహించేవాడు, ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటాడు. ఏదైనా ఒక అభివృద్ధి చెందాలన్నా, బిడ్డ ఎక్కడికైనా వెళ్ళాలన్నా అన్ని విషయాల్లో కూడా ధైర్యాన్ని పెంచుతూ ఉంటాడు. నిజమే. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే నేను ప్రార్థన చేసే మా అమ్మాయికి, ఆమె యూఎస్ వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎగ్జామ్ రాస్తుంది. సరే, ఎగ్జామ్ రాయటానికి ప్రార్థన చేయను, ఎంకరేజ్ చేయటం. నాన్న నీ ఇష్టం, నువ్వు ధైర్యంగా ఉంటావు ఎక్కడికైనా వెళ్ళినా. అంటే తండ్రిగా తన బాధ్యత ఏంటంటే నా కుమార్తె ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలా, అనేక మందికి మేలుకరంగా ఉన్నత స్థితిలో ఉండాలి బిడ్డ. ఎప్పుడు కూడా ఒక తండ్రి ఎప్పుడు కోరుకుంటూ బిడ్డను ఏం చేస్తారో తెలుసా? ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మా జీవితంలో మేము అన్ని విషయాల్లో మేము ముందుకు అలా వెళ్ళలేకపోయాం. ఈ యొక్క టెక్నాలజీని బట్టి, ఇప్పుడున్న చదువులను బట్టి వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని తండ్రి ఎప్పుడు కూడా తనకి శక్తికి మించి బిడ్డల విషయంలో ఏం చేస్తాడు? ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆర్ అంటే రోల్ మోడల్. రోల్ మోడల్ అంటే ఒక ఆదర్శమైన వాడని, ఒక మాదిరి గలవానిగా ఉంటాడు తండ్రి. నిజమే. అనేక మందికి మరి ఒక మాదిరికరమైన తండ్రిగా కొన్నిసార్లు అంటూ ఉంటారు, అందుకని మీ నాన్నలాగా ఉండాలన్నట్టు. అంటే ఏంటి? ఒక మాదిరిగా మనం ఉండాలా. ఎలా మాదిరిగా ఉంటాం మనం? అందుకని జాగ్రత్తగా ఉండాలా. మనం జాగ్రత్తగా మన బిడ్డల విషయం చూస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో బిడ్డలో చెప్పింది చెయ్యరు, కానీ చూసిందే చేస్తారు. ఏం చేస్తారు? చూసిందే చేస్తారు. అందుకనే మనము గనక ఏదైనా తండ్రిగా ఒక బలహీనతలో ఉన్నప్పుడు వాడిని మానమంటే ఆడు మానడం. మనం ఏదైనా మనలో ఉన్న లోటుపాట్లు అన్నీ పిల్లలు గమనిస్తారు. ఆడికి మించినోడు చూసేవాడు ఇంకెవడు లేడు. మనం అన్నీ చూస్తూ ఉంటాడు. మా నాన్న ఏం చేస్తున్నాడు, నిజంగా ప్రార్థన చేస్తున్నాడా, లేకపోతే ఉట్టు పొడుగుని ఉంటున్నాడా, మా నాన్న ఫోన్ చూస్తున్నాడా, నన్నే చూడొద్దు అంటాడు, మా అమ్మ ఇట్టాగంటుంది అట్టంటుంది. వీళ్ళు అసలు వీళ్ళని మించిన వాళ్ళు ఇంకొకరు లేరు. వీళ్ళన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు పిల్లల్ని. కాబట్టి ఎలాగ ఉండాలా బిడ్డల విషయంలో? మనం అందరం వారి విషయంలో ఒక రోల్ మోడల్గా మనం ఉండాలా, ఒక మాదిరిగా ఉండాలా. అందుకని మనము చెడ్డవారిగా ఉన్నా సరే మన బిడ్డల విషయంలో ఎంతో మనం ఉన్నతంగా ఉండాలనుకుంటాం కదా. అలాగే వాళ్ళు ఉండాలంటే మొదట మనం మాదిరిగా ఉండాలి వాళ్ళకి. మనం ఒక ప్రార్థనాపరుడుగా ఉండాలి. మనం వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరమైన వారిగా మనం ఉన్నప్పుడు, మనల్ని చూసినప్పుడు వాడు కూడా ఎలా ఉంటుంది తెలుసా? మా నాన్నలాగా నేను ఉండాలా, మా నాన్నలాగా నేను ఉండాలా. ఆ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది? మనం జీవిస్తే, మనం బతికితే మన బిడ్డలకు అలాంటి మాదిరి చూపించగలుగుతాం. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం. నిజమే. ఎందుకంటే ఈ రోజున ఒక ఫాదర్గా మనమందరం కూడా ఒక స్నేహితుడిగా ఉంటాడు, ఒక ఉత్తమమైన వాడుగా ఉంటాడు, అలాగే ఒక బోధకుడిగా ఉంటాడు, ఒక హీరోగా ఉంటాడు, నిన్ను ప్రోత్సహించేవాడుగా ఉంటాడు, అలాగే నీకు ఒక మాదిరికరమైన తండ్రిగా ఉంటాడు. ఫాదర్ అంటే ఎన్నో గుణగణాలు కలిగిన వ్యక్తిగా ఉంటాడు. నిజమేనండి. ఎందుకంటే ఆ తండ్రి ప్రేమ మనం వర్ణించలేమండి. కొన్నిసార్లు మన బిడ్డలో నిజంగా కొన్నిసార్లు నిద్రపోకోకుండా కొన్ని కుటుంబాల్లో పిల్లలు టైంకి రారు. సెంటర్లో కూర్చుని ఫోన్లు ఆడుకుంటానో కౌర్లు చెప్పుకుంటూ ఉంటారు. వస్తాడు వస్తాడు వస్తాడని నాన్న ఏం చేస్తాడు? ఆడు వచ్చేదాకా గేట్ వేయకోకుండా చూస్తాడు. గేట్ వేసి తలుపు ఎప్పుడు వేస్తాడు? ఆడు వచ్చినాక అప్పుడు గేట్ వేసి వచ్చి తలుపు వేసి వచ్చి ఇక ఫస్ట్లో చినిపి చూస్తాడు, 2-3 సార్లు అరిసి చూస్తాడు. ఇక ఈడు అరిసినా ఎంటలేదనుకో, ఇక కొన్నిసార్లు తండ్రి విసిగిపోయి ఇటు చెప్పడం కూడా అనవసరం అని చెప్పేసి మౌనంగానే వచ్చేస్తాడు. కొడుకు వచ్చి పడుకోగానే ఏం చేస్తాడు? నాన్న గేట్ వేసుకుని తలుపు వేసుకుని మళ్ళీ ఆడికి మళ్ళా దుప్పటి ఇచ్చి దోమలు కొడతాయేమని
గాలి ఆడతలేదేమో ఏసీ వేసాడికి అంటే ఎన్ని ఏంటి బిడ్డల విషయంలో తండ్రి ఎంతో వాళ్ళని ప్రేమిస్తాడు. నిజమేనండి. ఒక తండ్రిగా మనము కొన్నిసార్లు మన బిడ్డలకి మాదిరికరంగా ఉండాలి అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కొన్నిసార్లు చూస్తాము, నాన్న నేను వస్తున్నాను అనగానే మన రోడ్డు దగ్గరే కూర్చుంటాడు నాన్న, అక్కడే కూర్చుంటాడు. ఆ బస్సు ఆలస్యం అయిపోద్ది, ట్రాఫిక్లో ఉంటుంది, అన్నీ అలవాటే మన వాళ్ళందరికీ. అక్కడ కూర్చుని దోమలు కుట్టినా ఏం చూసినా ఏ టైం అయినా సరే తండ్రి ఏం చేస్తాడు, అక్కడ ఏ బస్సు ఆగినా మా అమ్మాయి దిగుతుందేమో, మా అబ్బాయి దిగుతున్నాడేమో, ఏ బస్సు ఆగినా ఏమనుకుంటారు, మా పిల్లలు వచ్చారేమనుకుంటాడు. దాంట్లో దిగరు, వెళ్ళిపోతుంది. ఇంకో బస్సు వచ్చినా అట్టాగే చూస్తూ ఉంటాడు, లేట్ అయిపోతూ ఉంటుంది. నిజమేనండి. ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉంది కాబట్టి అమ్మ ఎక్కడి దాకా వచ్చావురా, ఎక్కడి దాకా వచ్చావని అడుగుతాం. మరి పూర్వం సెల్ ఫోన్ లేకుండా వాళ్ళకి పలానా టైంకి వస్తారంటారు, ఈయన వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. మరి ఎంతసేపు అన్నా కూర్చున్నా ఒక్క రాపోయిలకి ఏం చేయాలి అర్థం కాదు కొన్నిసార్లు. నిజమేనండి. కొన్నిసార్లు తండ్రిగా ఆయన ఎంతో బాధ్యత. నీకోసం ఎన్ని దోమలు కుట్టినా ఎంతసేపు అయినా విసుగు లేకోకుండా బిడ్డ మళ్ళా చీకట్లో రావాలా, క్షేమంగా రావాలా అని ఒక తండ్రిగా బాధ్యత కలిగిన వాడు ఉంటాడు. నిజమేనండి. పరమ తండ్రిగా ఆయన మనకుండి అలాగే తనకు శక్తికి మించిన నిన్ను చదివించాలని, తనకు శక్తికి మించి నిన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలని తండ్రి యొక్క ఆశ. ఓపిక లేకపోయినా అప్పు చేసిన లోన్ పెట్టేది సరే బిడ్డల కోసం ఏం చేస్తారు తెలుసాలు? చెప్పండి. నాకన్నా నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలా, మా పరిస్థితులు బాగాపోయిన పరిస్థితులు మారాలన్న ఆశతోటి బిడ్డల విషయంలో ఏం చేస్తారంటే వాళ్ళకి శక్తికి మించి చదివిస్తారు. అంతేకాకుండా వివాహం చేసేటప్పుడు కూడా వాళ్ళకి శక్తికి మించి ఖర్చు పెట్టుకుంటారు. వివాహంలో వాళ్ళ పరిస్థితిని దాటి ఏమన్నా కానీ ఏదన్నా ఎన్నో అప్పులైనా చేసి కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే శక్తికి మించి వాళ్ళు మరి వివాహం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా బిడ్డల్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలి. నిజమేనండి. ఎందుకంటే సామెతల గ్రంథం ఒక మాట రాశాడు, 3వ అధ్యాయము 12వ వచనంలో ఉందంటే తండ్రి ఖర్చు పెట్టుకుంటూ మాత్రమే కాదు కానీ తన బిడ్డ విషయంలో గద్దిస్తాడు. ఒకవేళ పొరపాటు చేస్తాడేమో నా బిడ్డ, ఒకవేళ నా బిడ్డ కనుక ఎక్కడైనా దారి తప్పిపోతాడో అని కొన్నిసార్లు ప్రేమించి కొన్నిసార్లు బిడ్డలను ఏం చేస్తారు, వాళ్ళు క్రమశిక్షణ పెడతారు. అక్కడ సామెతలు 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా, తండ్రి తనకిష్టుడైన కుమారుని అంటే కుమారుడు అంటే కుమార్తెను కూడా అక్కడ అర్థం అనమాట. గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. యెహోవా తను ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే ఆయన గద్దిస్తాడు. నిజమేనండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు మన ప్రేమించి ఎలాగైతే గద్దిస్తారో దేవుడు కూడా మన ఏం చేస్తాడు, కొన్నిసార్లు వేస్తాడు. ఎలా గద్దిస్తాడు దేవుడు? ముట్టుకెళ్ళేస్తాడా? పరిస్థితుల ద్వారా. అంటే ఏంటి, నీకు ఆర్థిక ఇబ్బందులు కానీ ఒక బలహీనత కానీ ఏదో ఒక పరిస్థితి ద్వారా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు అంటే నువ్వంటే బాగా ఇష్టం. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, మా ఇంటి ముందు వాళ్ళకి అసలు ఏనాడు ప్రార్థనకు రాళ్ళు, వాళ్ళు అసలు ఎప్పుడు చూసినా ఎప్పుడు పూజల్లోనే ఉంటారు, వాళ్ళు ఇష్టానుసారం తాగితే తందాలు ఆడుతూ ఉంటారు వాళ్ళు, అయినా వాళ్ళకి ఏ రోగాలు రావట్లేదు వాళ్ళకి, వాళ్ళు శుభ్రంగానే డాబా మీద డాబా కట్టుకున్నారు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నేను దేవుని నమ్ముకున్నా కదా, అసలు నా ఎడల కృప లేదేంటి, నా ఎడల ప్రేమ లేదా అనుకోవచ్చు. చూడండి, కొన్నిసార్లు తండ్రి మనల్ని ప్రేమించినప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి. నిజమేనండి. దేవుడు తను ప్రేమించి వారిని ఏం చేస్తాడు, ఇలా గద్దించి శిక్షిస్తాడండి. అందుకని కొన్నిసార్లు మనకి శిక్షిస్తాడు. సామెతలు ఇంకొక మాట ఉంది, 13వ అధ్యాయం 24వ వచనం కూడా చదివినాను ఒకసారి. సామెతలు 13వ అధ్యాయం 24వ వచనం చదివినాను. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ఏం చేస్తాడంటే బెత్తం వాడపోతే ఏంటంటే, చిన్నప్పుడు ఇట్లా చదవమనేవాడు మా వాడిని, బైబిల్ చదవమంటే అక్కడ దాకా వచ్చి నాకు ఆగిపోడు, ఇందుకు ఆ చదివించు చదవమన్నవాడు. అంటే ఏంటి, బెత్తం వాడపోతే ఏం చేయండి చెప్పండి, విరోధి అంట. పిల్లల్ని కొట్టవలసిన టైంలో కొట్టాలి, శిక్షించవలసిన నేర్పాలి వాళ్ళకి. ఒక శిక్షకుడుగా తండ్రిగా చిన్నప్పుడు కూడా వదిలేసాను, పెద్దప్పుడు మాట ఏంటాడు ఇక్కడ. చిన్న వయసులో నుంచి వారికి నేర్పాల.
అసలుకి వాళ్ళ పిల్లల్ని కొడితే ఊరుకోవట్లేదు వాళ్ళ స్కూల్లో. అంత అపరూపంగా పెరుగుతున్నారు పిల్లలు. ఆడికి ఎవడన్నా పోనీ స్కేల్ దెబ్బకి వెనకాల ఈపు మీద తగిలింది అనుకో, దాన్ని సెల్ ఫోన్లో తీసి మళ్ళీ టీవీ నేనుడికి ఇవ్వటం. అసలు రండి, అసలు వీళ్ళు మ్యాస్టర్లా వీళ్ళు రాక్షసులా ఎట్ట కొడుతున్నారు చూడని మళ్ళీ ఇక ఆ మ్యాస్టర్ కొడతాడు ఇక్కడ. చిన్నప్పుడు మామూలు ఏళ్ళు తిరగేయమనేవాళ్ళు, తిరగేసి స్కేల్ అడ్డంగా పెట్టి కొట్టేవాళ్ళు. కొడితే మామూలుగా ఉండేది కాదు అసలు దెబ్బలు. అసలు ఇప్పుడు ఎవడాడు కొట్టేది అసలుకి? కొడితే తల్లిదండ్రులు ఎక్కడ ఊరుకుంటున్నారు ఇవాళ? అసలు ముందు మా అమ్మ వాళ్ళు ఊరుకోరేమో, ఈరోజు పోటాడు తగిలిపోతారు ముందు. చూడండి, వాళ్ళ బిడ్డల్ని తల్లిదండ్రులుగా మనం వాళ్ళని గద్దించాలా, వాళ్ళని అవసరమైతే కొట్టాలని. వాళ్ళ ఎందుకంటే వాళ్ళకి వయసుని మించిన వాళ్ళతో సహవాసం చేస్తారు వాళ్ళ పిల్లలు. వాళ్ళ వయసు కూడా కాదు, వాడికి వయసు మించినోడితో కబుర్లు చెప్తాడు అక్కడ. ఆడు ఎండని కూడా ఉండదు. ట్రాక్టర్ ఎక్కుతుంది అనుకో, ఇప్పుడు ఎండలో ఎల్లబాకరంటే ఎండడు, ఈడు కూడా వెళ్ళిపోయి ఎండలో అడ వెళ్తుంటాడు. ఆ నాన్న ఏముంటుంది, ఈడు మళ్ళీ టాటర్ తోలుకుంటాడా, వీడి కర్మ, ఈడేదో విమానం తోలాలి నేను ఆలోచిస్తుంటే ఈడ టాటర్ తోలు ఎదట్టుకున్నాడు, రా బాబు అని చెప్పేసి ఆయన లాక్కు రావస్తూ ఉంటుంటే ఎంతసేపు ఇక టాటర్ ఎక్కటమో లేదంటే ఆటో ఎక్కి కంకిపడితే వెళ్ళి రావటము. అంటే వాడు శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో మంచిగా చదువుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంటే వాడికి మించిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, సహవాసం చేయటం, పెద్దవాళ్ళతో చేస్తుంటే తండ్రికి నువ్వేం చేయ తెలుసా, వాడిని గద్దించాలి. ఎవరితో సహవాసం చేస్తున్నావు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి. ఇవాళ ఈ రోజున చాలామంది చిన్నపిల్లలు పాడైపోవట కారణం కూడా స్నేహాలే, ఫ్రెండ్షిప్ వల్ల ఈ రోజున చాలామంది కూడా. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? తల్లిదండ్రులుగా మనకు ఒక బాధ్యత ఉంది. వాళ్ళు చెప్పేయని వినాలి ముందు తల్లిదండ్రులు. వాడి మనసులో ఎన్నో ఉంటాయి, స్కూల్లో కౌర్లు ఎన్నో ఉంటాయి, ఇంకేదేదో కౌర్లు ఆడికి మనసులో ఉన్నాయన్నీ కూడా తండ్రికి నువ్వేం చేయాలి, కాసేపు కూర్చుని వినాలి ఆడి దగ్గర నీవు చక్కగా కౌర్లు చెప్తూ విన్నావు అనుకో, నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఆడి బయటకి ఎందుకు వెళ్తాడు? ఆడు బయట ఎల్లమ్మటి ఎందుకు తిరుగుతాడు, సెంటర్లో ఎందుకు తిరుగుతాడు? ఆడు వచ్చిన కానీ కయ్యో బొయ్యో అని ఆడి మీద అడుగుతుంటే ఇంకా ఆడెందుకు ఉంటాడు ఇక్కడ? ఆడు స్నానం చేయటమే సనల్లాగా వెళ్ళిపోతాడు ఆడి. ఒక తండ్రిగా మనం ఎలా ఉండాలంటే మన బిడ్డల్ని వాళ్ళకి ఒక చక్కగా వాళ్ళని స్నేహితుడిగా ఉండి వాళ్ళతో మాట్లాడితే ఆడ మనసీపి నీతో మాట్లాడతాడు. ఆ అలవాటు పోయిందనుకో, ఆడ స్నేహాలు అంట మళ్ళీ ప్రేమ దోమ అంట మళ్ళీ వెళ్ళిపోతాడు. తండ్రిగా నీ బాధ్యత వాడికి తీసుకొచ్చి పెడతాం మాత్రమే కాదు. నేను తిండి పెడుతున్నాగా, తిండి నువ్వు పెట్టకపోయినా ఎవడైనా పెడతాడు, తిండి కాదు గురించి కావాల్సింది. వాడితో కొంత ప్రేమగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. కస్సు బుస్సులు ఆడితే ఇంకా ఆడెందుకు వస్తాడు దగ్గర? నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ వాడిని ఎలాగూ మౌలు చేసుకోవాలో నేర్చుకోవాలి ముందు తండ్రిగా మన బిడ్డల విషయంలో. ఎందుకంటే ఈ లోకంలో చెడ్డ స్నేహాలు పట్టారంటే వాళ్ళు త్వరగా పాడైపోతారు. నిజమేనండి. అందుకని మన బిడ్డల విషయంలో కూడా వాడిని బెత్తం వాడవాలి అంటున్నాడు. ఎందుకంటే తండ్రి స్థానం అనేది అది లోకంలో అది ఎక్కడ దొరకదు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇవాళ తిండి గడవని వాళ్ళు ఉన్నారు, దిక్కురేళ్ళు ఉన్నాడు. తండ్రి లేనివాడు అంటూ ఎవడన్నా ఉన్నాడా? ప్రతి ఒక్కరికి దేవుడు తండ్రిని ఇచ్చాడు. ఈ భూమి మీద మనం వచ్చామంటే అని చెప్పండి, ఒక తండ్రి మనకున్నాడు. నిజమేనండి. అందుకని మనం బిడ్డల విషయంలో కూడా వాడు కూడా ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలంటే మనం మాదిరికరమైన తండ్రిగా ఉండాలా. అలాగే తండ్రితో మనం ఎప్పుడైతే స్నేహంగా ఉంటామో ప్రతి విషయంలో కూడా మనసు విప్పి మాట్లాడుకునే అంత స్వాతంత్రం అనేది తండ్రిగా ఇవ్వాలి. ఈ రోజున నిన్ను పోషించేవాడు మాత్రమే కాదు, ఒక సంరక్షకుడు కాదు, కానీ తండ్రి స్థానంలో మాదిరికరంగా ఉండాలి అంటున్నాడు. నిజమే. ఎందుకంటే ఈ లోకంలో మరి ఎన్నో రకాలైన స్నేహాల వల్ల ఇప్పుడు ఆ యవనస్తుడు పాడైపోయే కారణం ఏంటి చెప్పండి? ఆడు కోరిందల్లా ఇచ్చాడు, కానీ వాడి ఆలోచనలు ఎలా ఉంటున్నాయో, వాడి మనసు ఎలా ఉంటుందో గ్రహించలేకపోయాడు. బిడ్డల విషయంలో కూడా వాళ్ళ థాట్స్ ఎలా ఉంటున్నాయో, వాళ్ళ మాటలు ఎలా ఉంటున్నాయో ఒక తల్లిగా అన్ని విషయాల్లో కూడా షేర్ చేసుకోవాలి. ఆడపిల్లలతో కూడా తండ్రిగా పిల్లోడి విషయంలో కూడా బిడ్డ ఎలా ఉంటున్నాడో కూడా షేర్ చేసుకోవాలి. వాళ్ళ గురించి కనుక తండ్రిగా మనం పట్టించుకోకపోతే తర్వాత మనం బాధపడతాం. నిజమేనండి. ఈ రోజున కొన్నిసార్లు పరిస్థితులు బట్టి బిడ్డల వేదనతో ఈ రోజున చాలామంది కుంగిపోతున్నారు. కొంతమంది చదువు 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 అని వాళ్ళు ఒత్తిడి చేయటం వల్ల
ఫెయిల్ అయిపోతే కొంతమంది చనిపోతున్నారు. వాళ్ళ ధైర్యం పెంచేందుకు ఉండాలా. జీవితంలో ఒక చదివే కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు లేవనెత్తుకుంటూ ఉంటాడు. మొదట మన బిడ్డల విషయంలో ఒక మాదిరికరంగా మన బిడ్డలు ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా, అలాగే తండ్రికి పేరు తెచ్చేవారికి ఉండాలి. అంత మాత్రమే కాదు, వారిని ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలి, వాళ్ళని పెంచుకోవాలి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం ఎన్నో రకాలుగా వాళ్ళతో మనం ప్రేమించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తాం. కానీ వాళ్ళ యొక్క జీవితంలో ప్రయోజనకరమైన ఉండాలంటే వాళ్ళు ఉండవలసింది దేవుని మీద ఆనుకుంటూ నేర్చుకోవాలి. ఆ యవనస్తుడు సర్వం కోల్పోయి తన తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చూద్దాం. 21వ వచనం చూడండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమును విరోధంగాను నీ ఎదుటను పాపం చేసేదిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడును కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు క్రొవ్విన దూడను తెచ్చి వధించడి, మనము తిని సంతోషించదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరినని చెప్పి అంతటి వారు సంతోషపడసాగిరి. చూడండి ఏం ఇచ్చాడంటే అక్కడ తండ్రి వాడికి ఏమి ఇచ్చాడు? ప్రశస్త వస్త్రము. ఏమిచ్చాడు? ప్రశస్త వస్త్రం ఇచ్చాడు. అంటే మంచి బట్టలు, ఖరీదైన బట్టలు వెచ్చి వాడికి కట్టాడు, ఉంగరం పెట్టాడు, పాదములు, చెప్పులు, ఇవన్నీ కూడా ఆత్మీయ ద్రోణంలో కూడా వాళ్ళు చూస్తే ప్రశస్త వస్త్రము. తప్పిపోయిన మన జీవితాల్లో, లోకంలో కూడా పాపంలో జీవిస్తున్న మనకి దేవుడు రక్షణ ద్వారా మనకేమిచ్చాడు? రక్షణ వస్త్రము. ఏమిచ్చాడు? రక్షణ వస్త్రము. ఈ లోకంలో నశించిపోతున్న మన జీవితాల్లో నిజమే ఎన్నో రకాలుగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ కూడా దేవుడి చిత్తం చేయకోకుండా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో మన ఎడల ఆయన చాలా దుఃఖపడుతూ ఉంటాడు. ప్రశస్త వస్త్రం తెచ్చాడు. అలాగే వీనికి చేతికి ఉంగరము పెట్టి, అంటే ఉంగరం అంటే రాజరికానికి గుర్తు, అధికారానికి గుర్తుంది. కోల్పోయిన అధికారాన్ని దేవుడు మళ్ళీ ఏమిస్తాడు? మళ్ళా నీకు మళ్ళా ఇస్తాడు ఆయన. ఎక్కడైతే దేవునికి ఇష్టం లేని పనులు చేసి నువ్వు తప్పిపోయినావు, ఎక్కడైతే దూరం అయిపోయావో మళ్ళా ఏం చేస్తాడు దేవుడు తెలుసా? నిన్ను మళ్ళా తీసుకొస్తాడు. అవునండి, నీ పరిస్థితిని చూసి అనేక రకాలుగా నువ్వు వేదనతో ఉన్నప్పుడు, కుంగిపోయినప్పుడు, నువ్వు ఎలాగైతే చెడిపోయావో అయినా సరే నిన్ను దేవుడు చూసి నిన్ను ప్రేమించి ఆయన ఏం చేస్తాడు తెలుసా? మళ్ళా నిన్ను హత్తుకుంటాడు. అవునండి, వంగిపోయిన నా జీవితం లోకమంతయు నన్ను ద్వేషించిన సొంత బంధువులంతా నన్ను వెలివేసిన, లోకమంతయు నన్ను ద్వేషించిన సొంత బంధువులంతా నన్ను వెలివేసిన, చేరదీసెనే నీ ప్రేమ, చేరదీసెనే నీ ప్రేమ, సూచితివే నా కన్నీటిని, తుడచితివే నా యేసయ్యా, సూచితివే నా కన్నీటిని, తుడచితివే నా యేసయ్యా. ఈ రోజున దేవుడు నీ స్థితిని చూశాడు, కోల్పోయిన నీ జీవితాన్ని చూశాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు ఓడిపోయావో, నువ్వెక్కడైతే కుంగిపోయావో నీ జీవితాన్ని చూసి నిన్ను ప్రేమించి, కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కూడా మనల్ని క్షమించలేకపోవచ్చేమో, కానీ పరమ తండ్రిగా ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ఎన్నో చేసినా, ఆయనకి ఇష్టం లేని పనులు నువ్వు ఎన్నో చేసినా, ఆయన ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ ఈ లోకంలో నిజమేనండి. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. సమూయేలులో చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు 18వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. 2వ సమూయేలు
18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బావుండును, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచూ వచ్చెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, అబ్షాలోము తండ్రి మంచం ఎక్కినట్టుగా ఉంది మనకి ముందు చూస్తే. తన యొక్క ఉపపత్నులందరిని కూడా కూడినాడు, రహస్యముగా కాదు కానీ బాహాటంగానే. తను ఆయన యొక్క ఉపపత్నులందరిని కూడా గుడారం వేసి అందరూ చూసేటట్టుగా మేడ మీద వాళ్ళందరితో పాపం చేసినట్లు చూస్తున్నాం. అలాగే మరి యొక్క ఈ అబ్షాలోము తండ్రికి విరోధంగా లేచి అక్కడున్న వాళ్ళందరితో స్నేహంగా మాట్లాడినట్లుగా మాట్లాడి తన వైపుకు మనుషులందరినీ మార్చేసుకుని తండ్రిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు తండ్రి దూరంలో అరణ్యానికి పారిపోతూ ఉంటాడు. ఇలాంటి అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు కొన్నిసార్లు మరి తండ్రిగా తను ప్రేమించి యోవాబుతో మాట చెప్తాడు, నా నిమిత్తము యవనుడైన అబ్షాలోముకు దయ చూపించండి, నా నిమిత్తము దయ చూపించండి. ఎవరి విషయంలో? తండ్రికి విరోధంగా జీవించిన వ్యక్తి. తండ్రిని చంపుదామని తండ్రి వెనకాల పరిగెడుతుంటే తండ్రి పారిపోయి దూరంగా ఉంటున్నాడు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో తండ్రికి విరోధంగా ఉంటున్నప్పుడు మరి పోరాటం ఇప్పుడు ఎవరితోటి? సౌలుతో కాదు కానీ కుమారుడితో పోరాడతాకి ఈ సైన్యం బయలుదేరారు. అది నలుగురు చెప్పుకుంటా కూడా చాలా సిగ్గుసేటే, చాలా అవమానం చేసాడే, ఏంటి ఇలా పనిచేసాడు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇన్ని ఇలా పాడైపోయాడు పిల్లోడు అని చెప్పేసి చాలా బాధపడుతూ తండ్రిని చంపాలని తిరుగుతూ ఉంటుంటే వాళ్ళు పిలిచి అంటాడు, నా నిమిత్తము అబ్షాలోము మీద దయ చూపించండి అంటాడు. నాకు అనిపించింది తండ్రి ప్రేమ ఎలాంటిదా. తండ్రి మీద జాలి లేదు, మా నాన్నని కూడా నాకు జన్మనిచ్చినోడని లేదు. అయ్యో మా నాన్న మంచం నేను ఎక్కినే, ఇలా చేయకూడదే, నాకు ఇలాంటి సలహా ఇచ్చినోడు కూడా చంపాలి, ఇంత దుర్మార్గమైన పని నేను ఎలా చేయగలిగానా, నాలాంటి వాడు అసలు ఉండకూడదే అన్న పశ్చాత్తాపం లేదు. కానీ తండ్రిని చంపి తండ్రి రాజ్యాన్ని కూడా నేను తీసుకోవాలన్న దురాశతోటి తండ్రితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్తే అప్పుడు యోవాబుని పిలిచి అంటున్నాడు, నా నిమిత్తము నువ్వు అబ్షాలోం ఏమీ చేయొద్దయ్యా అంటున్నాడు. నిజమే, కానీ తన పాపం పండి తను కంచరగాడిద మీద యుద్ధానికి వెళుతున్న సమయంలో అరణ్యములో మస్తకి వృక్షం అని ముళ్ళు కలిగిన చెట్లుంటాయి. ఆ చెట్లకు ఆ అబ్షాలోముకి ఏముంటుందంటే తల నుంచి కింద దాకా జుట్టు బాగా ఉంటుంది. అలాంటి చక్కగా హేలో షాంపూ అడ్వర్టైజ్మెంట్ లాగా ఎగురుతూ ఉంటుంది. ఆ జుట్టు అనుకోకుండా అది గాలికి ఏమైందంటే ఆ చెట్లకి వెళ్ళి తగిలింది, ఎగిరి గాలికి ఆ మస్తకి వృక్షం కొన్న ముళ్ళకు తగిలింది. ఆ ముళ్ళు ఎప్పుడైతే దాన్ని బలంగా ఉన్నాయో, ఎందుకంటే మనోడు జుట్టు చాలా బలంగా ఉంటుంది, ఆ బలంగా ఉండటం వల్ల ఈ జుట్టు అక్కడే చిక్కుపోయాడు, గాడిదేమో కింద నుంచి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితిలో అక్కడ చూసినప్పుడు ఆ కుమారుడు తనకు వేలాడుతున్నట్టుగా చూశాడు అక్కడ. సరే, ఎప్పుడైతే చూశాడో ఆ సమాచారం వచ్చి వెంటనే యోవాబు చెప్తాడు. యోవాబు చెప్తే, అయ్యా ఇలాగ ఉందంటే చూసి ఎందుకు వచ్చేవరా అని చంపేయకూడదా అంటాడు. నాకు తెలుసు, నీతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, ఒకవేళ రేపొద్దున నేను గనక అబ్బాయిని చంపానని తెలిసిందనుకో నన్ను చంపేస్తాడు రాజుగారు. నువ్వు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను చక్కగా విన్నాను కాబట్టి నేను చూశాను కాబట్టి నీకు చెప్తున్నాను అన్నాడు. నువ్వు ఊరుకుంటే మాత్రం నేను ఊరుకుంటానని చెప్పేసి బాణం తీసుకెళ్ళి గుండెలో కొడతాడు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు జయోత్సాహంతో సైన్యం అంతా తిరిగి వస్తే తండ్రి ఏంటి సంతోషంకి వస్తున్నారు, ఒక టెన్షన్ ఏంటో తెలుసు, ఒక పక్కన ఎవడోడిపోయినా పర్వాలా, ఎవరో చచ్చిపోయినా పర్వాలిగా నా కుమారుడు చచ్చిపోకూడదు. తండ్రి ఆశతో అలా చూస్తూ ఉన్నాడు. అలాగూ విజయోత్సవంతో వస్తున్నప్పుడు బాలుడు అభిషాలం క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు. ఏమడుతాడు? ఎంతైనా కొడుకు బాలుడుగానే ఉంటాడు, తండ్రికి చిన్న పిల్లోళ్ళలాగానే ఉంటాడు, ఎంత వయసు వచ్చినా సరే. బాలుడు అంటున్నాడు, బాలుడు అభిషాలము క్షేమంగా ఉన్నాడా అని అంటాడు. క్షేమంగా ఉన్నాడంటే అయ్యా వాళ్ళందరూ కూడా శత్రువులు ఎలాగ ఉన్నారో అలాగే ఉన్నాడు అనగానే అప్పుడు ఈ మాట అంటాడు, బాగా నా కుమారుడైన అబ్షాలోమా
నా కుమారుడు అబ్షాలోము అని కేకలేస్తా, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను మరణించేలా ఎంత బాగుండును, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అని ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, తనకు వ్యతిరేకంగా చేసిన తండ్రి ప్రేమ ఏంటో తెలుసా? అతని గురించి నిజంగా ప్రేమించి అతని కోసం ఏడుస్తాడు. అలాగే ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా మనం చేసిన, ఇది మంచిది కాదు అని మనకు తెలుసు, ఇది దేవుని యొక్క చిత్తం కాదు అని తెలుసు. కొన్నిసార్లు మనము దేవుడు నన్ను చూస్తున్నాడని గ్రహించి కూడా మనం ఎరగనట్లుగానే కొన్నిసార్లు నిర్హేతంగా మనం ఆయన ద్వేషించినట్లుగా మాట్లాడినా, ఆయనను మనం దుఃఖపరిచినా సరే, ఈ రోజున దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. లోబడం వల్ల ప్రజల కొరకంటే దినమెల్లా చేతులు చాపినట్లుగా ఆయన కేవలం ఆయనకి వ్యతిరేకంగా నువ్వు ఉన్నా సరే ఎన్నోసార్లు ఆయన నిన్ను ప్రేమించి, నిజంగా నిన్ను ప్రేమించి నీ కోసం మళ్ళా ఆయన ఏదైతే కోల్పోయావో ఆ కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. నిజమేనండి. ఈ రోజున మనం ప్రభు యొక్క బిడ్డలుగా ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన యొక్క కుమారులుగా ఆయన యొక్క రాజ్యంలో ఉండాలని ఆశ మనకి. ఒకవేళ ఈ లోకంలో మనకి శరీరీతిగా తల్లిదండ్రులు లేకపోవచ్చేమో, ఒక పరమ తండ్రిగా ఉన్నాడు. నిజమేనండి. ఆయన ఏ సమస్య వచ్చినా ఆయన నీ ఉంటాడు. ఎందుకంటే తండ్రి లేని వారికి ఏముంటాడు? ఆయన తండ్రికి ఉంటాడు ఆయన. అలాగే తండ్రి లేని వారికి పక్షాన ఆయన ఏం చేస్తాడు తెలుసా? రాజ్యం ఆడతాడు. కాబట్టి ఒకవేళ ఈ లోకంలోకి శరీరీతిగా పెద్ద వయసును బట్టి తండ్రి వెళ్ళవచ్చు, తండ్రి వెళ్ళిపోవచ్చు, కానీ పరమ తండ్రిగా ఆయన ఉంటాడు. పిలిచినవాడు, నమ్మదగినవాడు. ఆయన్ని చేయి విడిచిపెట్టాడు దేవుడు కాదండి. ఆయన నీతో ఉండే దేవుడు, ఆయన నిన్ను నడిపించే దేవుడు. నీకు ఏది మంచిదో ఆయనకి బాగా తెలుసు, నీకు ఏది కావాలో అది తెలుసు. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు నాన్న బజార్ వెళ్తున్నప్పుడు, నానా నాకు ఆ బిస్కెట్లు కావాలంటే ఎంత దూరం అని ఏం చేస్తాను, నాన్న నీకు ఆ బిస్కెట్లు తీసుకొస్తాడు. నీకు ఏది ఇష్టమో నాన్నకు బాగా తెలుసు. నీకు ఎలాంటి స్వీట్స్ అంటే నీకు ఇష్టమో, ఎలాంటి ఫ్రూట్స్ అంటే నీకు ఇష్టమో, నీకు ఎలాంటి వాహనం అంటే ఇష్టమో, ఎలాంటిది కావాలో ఒక తండ్రిగా నీ ఎడల ఆయన ఎంతగా ప్రేమ కలిగి ఉంటాడో, ఆయన ఎలాంటి ప్రేమ అంటే నీకు ఎప్పుడు కూడా ఏదైనా శ్రేష్టమైనది ఇవ్వాలి ఆశ. కొన్నిసార్లు అనుకోవచ్చు, అయ్యా నాకు ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటే, దేవుడు కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేసినా నీకు శ్రేష్టమైనది ఇస్తాడు దేవుడు. అన్న ఏడుస్తుంది అందుకని, ప్రభువా ఏంటయ్యా నా విషయంలో ఏంటయ్యా, అందరికేమో ఇలా కృప చూపుతున్నావు, నా విషయంలో ఎందుకయ్యా కృప చూపించాలి, ఏడుస్తుంది. ఎలకానా ఎవరు వచ్చి వాళ్ళు ఎవరు బలపరిచినా నిజంగా కొన్నిసార్లు తన హృదయంలో తను ఎంతో వేదనతో ఉంటాడు. తన భర్త వచ్చి అంటూ ఉంటాడు ఇప్పటికీ, అమ్మా 10 మంది కుమారుల కన్నా నేను శేషుని కన్నా అంట. లేదయ్యా, నా బాధ నీకు తెలియట్లేదయ్యా. తన బాధ నిజంగా దేవుడు చూడట్లేదా? తను చేసిన ప్రార్థన విన్నాడు, తన మొర్ర విన్నాడు. దేవుడు నిజంగా శ్రేష్టమైన బిడ్డనిచ్చాడు. తను ఎప్పుడైతే అలా ఒంటరిగా వెళ్ళిందో దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందో, దేవుడు నిజంగా ఆయన కృప చూపించి గొప్ప ఒక ప్రవక్తను, సమూయేలు ప్రవక్తను ఇచ్చాడు. తన మనసు ఏంటో తెలుసా? ప్రభువా నా నిందను తొలగించేవయ్యా, నా బిడ్డను నీ సేవకు నేను ఇస్తానయ్యని ఎప్పుడైతే తను సమర్పించుకుందో, నిజంగా తనకు మళ్ళా దేవుడు తర్వాత 5 బిడ్డలు ఇచ్చాడు. చూడండి, నిజమేనండి. మనం ఎప్పుడూ కూడా నీ ఎడల ఆయనకున్న ప్రేమ, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది తెలుసా? చాలా ఉన్నతమైనది. కొన్నిసార్లు వివాహం నాకు ఆలస్యం అవుతుంది అనుకోవచ్చేమో, కానీ దేవుడు నీ కొరకు మంచిది సిద్ధపరిచాడు. నీకు మేలైంది దేవుడు సిద్ధపరిచాడు. నీకు ఒకవేళ ఇల్లు లేదని నువ్వు బాధపడొచ్చేమో, నీకు మేలైంది ఆయన సిద్ధపరుస్తాడు. దేవుడు తన్ను ప్రేమించే వారికంట ఏం సిద్ధపరుస్తాడో అవి కంటికి కనపడవు, చెవి కనపడవు, మనిషి హృదయానికి గోచరం కాదు. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు నీకోసం ఆయన ఎప్పుడు కూడా శ్రేష్టం ఇస్తాడు. తండ్రి ఎలాగైతే నీకు బెస్ట్ ఇస్తాడో, పరమ తండ్రి కూడా నీకు ఎలా ఇస్తాడో తెలుసా? శ్రేష్టమైనది ఇస్తాడు నీకు ఎప్పుడు కూడా. నిజమేనండి. ఆయన ఎప్పుడు ఏది ఇచ్చినా నీకు మంచే ఇస్తాడు ఆయన. మన ఆలోచనలు వేరే ఉండొచ్చు కొన్నిసార్లు. అయ్యో నా జీవితం ఏమైపోద్ది, నా పరిస్థితి ఏమైపోద్ది, నా జీవితం ఏంటి అని నువ్వు కొన్నిసార్లు ఉండొచ్చు. నిన్ను చూసి నీ తల్లిదండ్రులు బాధపడవచ్చు, కొన్నిసార్లు నీ యొక్క బంధువులు బాధపడొచ్చేమో, కానీ నీకన్నా ఆయన ఎక్కువగా చింతిస్తున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా? ఆయన మీద వేయాలా. ఎప్పుడైతే మనం ఆయన మీద అనుకుంటామో, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. కొన్నిసార్లు ఏదో పొరపాటు చేసే మనం ప్రార్థించవలసినగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, మనం ఆయన ఆరాధించవలసినగా ఆరాధించలేకపోతున్నాము. కొన్నిసార్లు మన యొక్క శరీర సంబంధంగా కొన్నిసార్లు మన ఉద్యోగరీత్యా అటు ఇటు మనం బిజీ అయిపోయి మనం ఎన్నోసార్లు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకోకుండా మన ఇష్టానుసారంగా కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉండొచ్చాము.
అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించి, ఆయన నిజంగా ఎలాంటి ప్రేమ అంటే నిజంగా ఆయన అసలుకి నువ్వు చేసావన్నది కూడా మనసులో పెట్టుకోడు. ఆయనకి నిర్హేతంగా నువ్వు దేశించిన, నువ్వు ఎలాగైతే నీ బిడ్డల విషయంలో పోన్లే ఆడి తిరిగి చేశాడు చిన్నోళ్ళే నువ్వు ఎలా అనుకుంటావో, పరమ తండ్రి ఎలాంటి వాడంటే ఆయన నువ్వు ఎన్నోసార్లు ఆయనకు వ్యతిరేకంగా చేసిన ఆయన తండ్రి ప్రేమ ఎలాంటిదంటే నిజంగా ఆ ప్రేమ మనం వర్ణించలేమని. అవునండి, అలాంటి ప్రేమతో నిన్ను ప్రేమించాడు ఆయన. అందుకని నిజంగా మన కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా నా జీవితంలో నేను తండ్రి అంటానికి కూడా యోగ్యుడిని కానే, ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా నేను చేసిన నన్ను ఎంతగానో క్షమించావు. నా తల్లిదండ్రులు కొన్నిసార్లు నన్ను క్షమించలేకపోవచ్చేమో, కానీ పరమ తండ్రిగా ఆయన మనల్ని క్షమించి ఆయన ప్రేమించి ఆయన యొక్క పరిచయలో కొన్నిసార్లు మనం వాడుకుంటుంటే, ప్రభా నీకు ఏమి ఇచ్చినా తెలుసుకోగలం. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై, నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై, నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము. ఎలాంటి ప్రేమ అంటే నిజంగా సహోదరుడు ఉన్నాడు, ఆయనకన్నా పెద్దోడు, ఉపమానంలో చూస్తే ఏంటి గందరగోళం ఉంటాడు. ఇదంతా చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యపోతాడు పెద్ద కుమారుడు. ఆస్తి అంతా పోగొట్టాడు వీడు, ఇష్టానుసారం జీవించాడు, అన్నీ పోగొట్టొచ్చి మళ్ళీ మా నాన్న ఏం చేస్తున్నాడు, మళ్ళీ నానా ఏంటి ఆడి ఇంట్లో పాడు చేసి ఎట్లా చేస్తే మళ్ళా ఏంటి మంచి బట్టలాడి ఏంటి నాన్న నువ్వు చేసే పని అంటే అది తండ్రి ప్రేమ. ఈయన కుమారుడు ఏమయ్యాడు, చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికాను. చూడండి, చచ్చిపోయి బతికాడంటే రాడు, చచ్చిపోయి బతికాడు రాడు. నిజంగా ఆడికి పోయాడు అనుకున్నారా, ఆడికి వస్తాడు అనుకోలేదురా. కానీ మళ్ళా వాడికి నిజంగా వాడికి బుద్ధి వచ్చినప్పుడు నిజంగా నేను తండ్రిగా నిన్ను చేర్చుకోకుండా ఎలా ఉంటానురా. అది తండ్రి ప్రేమ అంటే. నీకు ఒకవేళ బంధువులు స్నేహించవచ్చు, నీ తోడబుట్టిన వాళ్ళని నేను అసహించవచ్చేమో, కానీ కొన్నిసార్లు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఎన్ని చేసినా, ఆయనకి ఇష్టం లేని పనులు ఎన్నో చేసినా, కొన్నిసార్లు ఏ రోజైనా నువ్వు మళ్ళా ఆయన దగ్గర తిరిగి వస్తావేమో, ఏ రోజైనా సరే నువ్వు మళ్ళా ఆయన పాదాల దగ్గరికి వస్తావేమో అని ఆయన నీ కొరకు ఏం చేస్తా తెలుసా, దినమెల్లా 65:2 యెషయా చదువున్నాను ఒకసారి. యెషయా 65:2 వచ్చిన ఒకసారి చదువు ముగిస్తాను నేను. హల్లెలూయా. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వాళ్ళ ఆలోచనలు ఇష్టానుసారంగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఈ చెడు మార్గంలో వెళ్ళిపోతూ ఉండొచ్చు. నిజమేనండి. రాత్రి కూడా ఒక సాక్ష్యం విన్నాం. ఆ సాక్ష్యంలో కూడా చూస్తే నిజంగా ఎన్నోసార్లు మరణమయ్యాల్సిన వ్యక్తి అతను. ఇష్టానుసారంగా నరహత్యలు చేస్తూ, త్రాగుతూ, అసలుకి ఎంత భయంకరంగా జీవించిన వ్యక్తి, జీవించడానికి యోగ్యుడు కాడు. ఎందుకు తప్పించాడు? తల్లి ప్రేమ ప్రార్థనతో కంచి వేసింది. తను ఏ స్థలాలకు వెళ్ళాడో, ఎలాంటి స్థలాలకు వెళ్ళాడంటే నిజంగా ఒక దేవుని యొక్క తల్లిగా ప్రార్థన చేస్తున్న తల్లి ప్రార్థన కూడా నిర్లక్ష్య పెట్టి, నేనేదో శక్తి పొందుకోవాలా, ఎన్నో కొన్ని పొందుకోవాలన్నట్టు అర్ధరాత్రులు కూడా సమాధుల్లోకి వెళ్ళి దెయ్యాలను ఆహ్వానించిన ఒక దెయ్యం వచ్చేది కాదంట. ఎన్నో రకాలైన పూజలు చేసినా, నల్లకోడి రక్తం తాగేసినా, ఎన్ని చేసినా ఏ ఒక్క శక్తి దగ్గరికి వచ్చేది కాదంట. అబ్బోత వైద్యుడు ఆ చేసేవాడు ఆడికి వెళ్ళిపోయాడు, మెంటలో వెళ్ళిపోయిందంట. నేను ఏది పిలిచినా ఒకటి వచ్చి అవ్వట్లేదు,
మీ ఇంటికాడ ముందు మీ అమ్మ ప్రార్థన ఆపమాను, ఒకటి రావట్లేదు పారిపోతుంది మీ అమ్మ ప్రార్థన దెబ్బకి. అర్థమైపోయింది, అయినా గ్రహింపవట్లా. మీ అమ్మ చేస్తున్న ప్రార్థనకి ఒక్కటి రావట్లా, వణుకుతుంది. ఇంకేమన్నట్టు నన్ను పిసికే తట్టుకుని అంటున్నాడు. మీ అమ్మ ప్రార్థన ఆపరా బాబు అంటాడు. ఏంటి? ప్రార్థన ముందు ఏ దెయ్యం నిలబడలేదు. ప్రార్థన ముందు ఏ దెయ్యం నిలబడలేదు, దానికి భయం. యేసు నామములు అలాంటి శక్తి ఉంది, యేసు రక్తములు అలాంటి శక్తి ఉంది. నిజమేనండి. రాత్రి 12 గంటల తర్వాత ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అయ్యా నాకేం బాగోట్లేదయ్యా, చాలా ఇబ్బందిగా ఉంటున్నానయ్యా, కడుపులో నొప్పి, మెలికిలు తిరిగిపోతున్నానయ్యా. ఏ టైం అయినా సరే మరి ఆత్మీయ తండ్రిగా మేము ఏం చేస్తాం, వాళ్ళు ఏ టైం అని లేచి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం. యేసు నామములో నేను లేచి ప్రార్థన చేసి గద్దించా, వెంటనే బంధించి యేసు నామములో అమ్మ నీకు స్వస్థత ఇస్తుంది, పడుకో అన్న. ఆమె శుభ్రంగానే పడుకుంది. నేను పడుకోగా నన్ను లేపేస్తుంది దెయ్యం. ఇక్కడ నిద్ర పట్టకుండా అంటుంది. ఏంటి గోల ఏంటి అనుకున్నా. నేను నా దగ్గరికి ఎందుకు వచ్చింది అనుకున్నా. యేసు నామములో పో అని అంతే, పోయింది ఎడిపోయి. అంటే ఏంటి అనుకున్నా, దానికి అక్కడ మంట ఎక్కువ ఉంటుంది, ఈ నన్ను ఎలగొట్టాడని నా దగ్గరికి వచ్చి ఉంటుంది. అది యేసు నామములో అన్న ఒక్క దెబ్బ అనగానే టప్పని పోయింది. అనిపించింది, ప్రభా ఎంతమందికి విడుదల ఇస్తున్నావా, ఎంతమందికి జయమిస్తున్నావా. నిజమేనండి, నిజంగా నువ్వు ఎంత ధన్యుడివో తెలుసా. దేవుని బిడ్డలుగా దేవుని మనం కలిగినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు నిన్ను ఆలకించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఏ బలహీనత ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయన కొన్నిసార్లు తండ్రిగా ఆయన నిస్సహాయిగా డబ్బులు కట్టలేక, నేను వైద్యం చూపించుకోలేక, కొన్నిసార్లు మంచి హాస్పిటల్లో చేర్చడే డబ్బులు లేక ఈ లోకం తల్లిదండ్రులు నిశ్చేష్టుడై వేదనతో కుంగిపోతాడేమో, కానీ నీ పరమ తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యం లేదండి. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన కొరకు సమస్తాన్ని ఇవ్వటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఈ లోక తల్లిదండ్రులు ఒకవేళ నీకు ఏమీ చేయలేకపోవచ్చేమో, నిన్ను ఉన్నతమైన చదువులు చదివించలేకపోవచ్చేమో, ఒకవేళ నీకు వాళ్ళకి అనుకున్న దానికి చేయలేకపోవచ్చు, మంచి ఇల్లు నీకు ఇవ్వలేకపోవచ్చేమో, కానీ నీకోసం పరలోకంలో నేనుండు స్థలంలో మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తానన్నయ్య. ఒకవేళ తండ్రిగా నీకు ఈ లోకంలో మంచి గృహం ఇవ్వలేకపోవచ్చు, జగనన్న కాలనీలో దొరకపోవచ్చు, రేపు చంద్రన్న కాలనీలో ఇల్లు దొరకపోవచ్చేమో, కానీ కలవరపడద్దు. నేనుండు స్థలములో మీరుండులాగన మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తాను. మీరు కలవరపడద్దు, భయపడద్దు. తండ్రి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే తెలుసా? నీకోసం ప్రాణం పెట్టిన ప్రేమ, కల్వరిలో నీకోసం త్యాగం చేసిన ప్రేమ. అదే ప్రేమతో ఈరోజు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు దూరం అయిపోయావేమో, ఇంకా నువ్వు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావేమో, దేవుడు అంటే లక్ష్యం లేకోకుండా నీ ఇష్టానుసారంగా ఉన్నావేమో, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఇంకా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అదే ప్రేమ ఈ రోజుకు నీ ఎడలో ఉంది. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నిజమే, నా ప్రార్థన ఎందుకు వినట్లేదు అనుకుంటున్నానయ్యా. నా ఎడల నీకున్న సంకల్పములు, నా ఎడల నీకున్న ప్రేమ నాయన అది వివరించలేను ప్రభా. ఎందుకు నన్ను అంతగా ప్రేమిస్తున్నావో ప్రభా, నీ ప్రేమకు వందనాలయ్యా, నీ సన్నిధికి వందనాలు ప్రభా. నా ఎడల నీకున్న సంకల్పముకు వందనాలు ప్రభా. కొన్నిసార్లు ప్రభా నా జీవితంలో ప్రభా అయ్యా నిజమే, ఎందుకు నా జీవితం ఇలాగున్నాను అనుకోవచ్చేమో, కానీ నాయనా నా ఎడల నీకున్న ప్రేమ ప్రణాళిక నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు ప్రభా. ఎన్నోసార్లు నీ సన్నిధికి వచ్చి కూడా నేను నోరు తెరవలేని స్థితిలో ఉంటున్నాను ప్రభా. అలా ఉండనివద్దు ప్రభా. దేవా, మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఇవులు ఎరిగి ఉండగా నీకు పరలోకపు తండ్రి ప్రభా నీకు శ్రేష్టమని ఇస్తాడన్నావు ప్రభా. అవునయ్యా, మేము మా బిడ్డల కోసం ఏదో మంచి ఇవ్వాలని, వాళ్ళకి మంచి ప్రభా అన్నీ చూడాలని మేము అనుకుంటాం, కానీ ప్రభా మా పరమ తండ్రిగా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావయ్యా. ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా, నీ సన్నిధికి సమయానికి వచ్చినా రాకపోయినా అయ్యా నాయనా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు అయ్యా. నీ ప్రేమకు వందనాలు, నీ సన్నిధికి వందనాలు తండ్రి ప్రభా. ఈ లోకంలో ఎవరు చూపన ప్రేమను మేళ్ళు చూపిస్తున్నావు ప్రభా తండ్రి. నాయన తల్లిదండ్రులు కొన్నిసార్లు మాకు ఇవ్వలేకపోవచ్చు, మాకు ఏమీ ఆస్తిపాస్తులు ఇవ్వకపోవచ్చేమో, కానీ ప్రభా నీ ప్రేమ ప్రభా అయ్యా వర్ణించలేని ప్రేమ తండ్రి. నీ ప్రేమకు వందనాలు, నీ సన్నిధికి వందనాలు. ఈరోజు విన్న మాటలు మాకు దీవెనకరంగా సహాయం చేయండి ప్రభా. అతనికి బుద్ధి వచ్చి తిరిగి నా ఎప్పుడు ప్రభా అయ్యా మళ్ళా కోల్పోయినవన్నీ ప్రశస్త వస్త్రం తీసుకొచ్చి ఇచ్చేవు ప్రభా తండ్రి. అయ్యా చేతికి ఉంగరం పెట్టేవండి ప్రభా తండ్రి. నాయన అయ్యా చనిపోయి నీ కుమారుడు మళ్ళా నాకు దొరికాడని ప్రభా సంతోషించాడండి ప్రభా. నిజమే ప్రభా తండ్రి, నా జీవితంలో ఎక్కడ ఏది కోల్పోయానో, ఎక్కడ ప్రభా నాయన నష్టపోయానో
మళ్ళా తిరిగి ఇవ్వగలిగిన దేవుని ఒక్కడవే ప్రభు తండ్రి. తండ్రి పసర పురుగులు, గొంగళ పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంట నేను మరలా ఇస్తానని చెప్పినట్లుగా ప్రభా నువ్వు మా ఎడల చూపిన కృపను బట్టి వందనాలు. దేవా నీ సన్నిధి మాతో ఉంచి నీ వాక్యం మాల ముద్ర వేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్.